హలో అందరికీ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మేరీ క్రిస్మస్. సో ఇక్కడ జర్మనీలో అయితే 24th ఈవినింగ్ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు. సో ఇట్స్ కాల్డ్ అస్ హైలిగా ఆబండ్ హోలీ ఈవినింగ్. సో 24th ఈవినింగే చర్చ్కి వెళ్ళేసి ఇంకా ఫ్యామిలీతోని మంచి డిన్నర్ చేసుకొని దాని తర్వాత గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకొని సెలబ్రేట్ చేస్తాడు. సో మోస్ట్లీ క్రిస్మస్ అనేది మా దగ్గర ఫ్యామిలీ ఫెస్టివల్ అండ్ మోర్ ఓవర్ 24th ఈవినింగ్ నుంచి 26th వరకు అన్ని షాప్స్ మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. అండ్ మీ అందరికీ చెప్పాలంటే జర్మనీ క్రిస్టియన్ కంట్రీ. సో 24th ఈవినింగ్ నుంచి 26th వరకు ఇట్స్ అఫీషియల్ హాలిడే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని క్రిస్మస్ మార్కెట్ అంటారు. ఇది జర్మనీలో చాలా 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 ఫేమస్. ఇది మిడ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కొన్ని సిటీస్లో డిసెంబర్ 23rd వరకు ఉంటుంది, కొన్ని సిటీస్లో 30th డిసెంబర్ వరకు ఉంటుంది. సో క్రిస్మస్ మార్కెట్ అనేది చాలా ఫేమస్ జర్మనీలో. ఇక్కడ మీకు వెరైటీ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైబెక్ కుక్కన్, ఇట్స్ లైక్ పొటాటో ప్యాన్ కేక్స్, చాలా యమ్మీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గ్లూ వైన్ కూడా దొరుకుతుంది. ఇట్స్ లైక్ క్రిస్మస్ స్పెషల్ అనమాట జర్మనీలో. సో మొత్తం స్ట్రీట్స్ ఇట్లా లైట్స్తో డెకరేట్ చేస్తారు, మొత్తం ప్లాన్స్ మంచిగా లైట్స్తో డెకరేట్ చేస్తారు. ఇంకా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అయితే మంచిగా క్రిస్మస్ ట్రీ కొనుక్కొని డెకరేట్ చేస్తారు. చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ జర్మనీలో క్రిస్మస్ అంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ ఉందో. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ అండ్ ఫాలో, లైక్ కొట్టండి. సో ఇక్కడ చూస్తుంటే ఇది లైక్ ఆటోమేటిక్ మ్యూజిక్ మెషిన్, ఇక్కడ నుంచి మ్యూజిక్ వస్తుంది. సో అదనమాట జర్మనీలో విశేషాలు క్రిస్మస్కి. So once again, I wish you all a Merry Christmas and a Happy New Year. Hopefully next year మంచి videos తోని మీ ముందుకు వస్తాను. Okay, bye.